గత వారం రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో వారం 10 రోజులుగా రాష్ట్రంలో అన్ని సమస్యలు పక్కకు పోయాయి. ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఒక యుఫోరియా బహుశా ఓ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా అట్లా ఉండనంతగా సంబరాలు ఏదో జరగాలని ఎక్కడ జరగట్లేదు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. ఒక అద్భుతం జరిగిపోయిందని రాష్ట్రానికి ఇంతకాలం ఒక రాజధాని లేనిది ఇప్పుడు ఒక రాజధాని వచ్చిందని నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో అది రాష్ట్రానికే కాదు దేశానికే ఒక గర్వకారణమైన ఇది విషయమని బహుశా ఢిల్లీని కూడా దాటేసి పోయినారు. ఇవన్నీ మీరందరూ సెలబ్రేట్ చేసుకోండి. కాసేపు నేల మీద నిలబడి ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే నువ్వు ప్రజలను మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు. లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్. మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవంటే వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతుంది. అమరావతికి చట్టబద్ధత, దాని లోతుకు ఎందుకంటే అదే ఒక సబ్జెక్టు. బట్ ఆయన గంటన్నర మాట్లాడిన దాంట్లో కూడా కొంత వేశాడు. చట్టబద్ధత అసలు పార్లమెంట్ కూడా లేదంట, అసెంబ్లీకి లేదంట. ఇదే దానికి ముందే ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం చూపించాం. అయినా సరే ఆయన చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్ట అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈరోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా డౌట్ వచ్చేది. ఇంకా శాశ్వతం ఇదంటే ఏది శాశ్వతం కాదనేది అందరికి తెలిసిందే. దట్ డజంట్ మీన్ దాన్ని ఏదో చేస్తారని కాదు. నువ్వు అనవసరమైన దాని మీద ఒక టాపిక్ రైజ్ చేసి 15, 16, 18లో ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అప్పుడు లేదా తర్వాత 20 ఆయన అప్పట్లో మోడీ గారిని పిలిచి ఫౌండేషన్ వేసినప్పుడు మళ్ళీ మొన్నెప్పుడో రీస్టార్ట్ అని పూనకం వచ్చినట్టు ఇచ్చేసినప్పుడు మళ్ళీ నిన్న దీనికి మళ్ళీ అదే షో రిపిటీషన్. మళ్ళీ ఆ మట్టి కుప్పం మీద పోయి పడుకుంటాడు, లేదా పార్లమెంట్లో వాళ్ళు పోయి దండాలు పెడతారు. దీన్ని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఈసారి అయితే ఆదేశాలు కూడా వార్డు సెక్రటరియట్, విలేజ్ సెక్రటరియట్ లెవెల్కైతే సెలబ్రేషన్స్ కూడా చేయమని. ఇంకా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వికేంద్రీకరణ ప్రతిపాదన ఏదైతే అప్పట్లో మేము అధికారంలో ఉన్నప్పుడు ముందుకు పెట్టారో దాని మేరకు చట్టం కూడా చేశాము. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని. దాన్ని 3 ముక్కలాటని ఎగతాళి చేయడమే కాకుండా పేకాటతో పోలుస్తూ మరి ఆయన దృష్టిలో ఈ ప్రాంతాలన్నీ ఏమంటారు పేక ముక్కలేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో. అది ఈ రోజు కూడా అది కామెంట్ చేయడమే కాకుండా అక్కడ కూడా నిన్న దాని గురించి సెలబ్రేట్ చేసుకోవాలంట. ఇక్కడ సంబంధించినంత వరకు ఒక ప్రాంతానికి సంబంధించిన రాజధాని ఏదైనా డిక్లేర్ చేసినప్పుడు
అది ఏదో అసాధ్యమైంది నువ్వు తీసుకొస్తే దాని గురించి ఎక్కడన్నా అందరు రాష్ట్రం అంతా ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, దట్స్ ఓకే. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, నువ్వు పెట్టావు, దాంట్లో రకరకాల మార్పులు జరిగాయి, మళ్ళీ తీసుకొచ్చావు. ఆల్రెడీ రాష్ట్రం మీద బరువు ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు వేసావు, ఇప్పటికే ఇంకా అది 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు చేస్తానంటున్నావు. దీనికి ఒక కలరింగ్ ఇచ్చి దాని మీద నువ్వు సెలబ్రేట్ చేసుకోమని ఒక క్రూరంగా అందరికీ పిలుపు ఇవ్వడం, అటు అనంతపురం నుంచి శ్రీకాకుళం, వాళ్ళు ఎందుకు చేసుకోవాలని అర్థం కాదు. పోనీ ఇక్కడ నువ్వు చేర్చని, నువ్వు అసలు పట్టించుకొని నగరాలు, ఇటు గుంటూరు కానీ విజయవాడ కానీ అసలు పట్టించుకోవట్లే, వాటిని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ గా ఒకవేళ ఉందనుకున్న ఎగ్జిస్టింగ్ దాని మీద సెలబ్రేషన్ జరుగుతుంది, అయినా సరే కాలు ఇవ్వడం అనేది అంటే ఒక తెలియని ఏదో ఒక కండిషన్లో జనాన్ని తోసి ఒక అద్భుతం జరిగిపోయిందని ఇంప్రెషన్ క్రియేట్ చేసి ఏమీ లేకపోయినా సరే ఆ ప్రాసెస్లో తన పబ్బం గడుపుకోవాలనేది. అదే సమయంలో ఒక కరెక్ట్ నిజమైన క్వశ్చన్లు అందరూ వేసుకోవాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేస్తే, మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే, మా పార్లమెంట్లో మా పార్టీ నాయకులు రైజ్ చేస్తే వాటిని ఎగతాళి చేయడమే కాకుండా వీళ్ళంతా అసలు ఏమేస్తున్నారో అర్థం కావట్లే. డెవలప్మెంట్, యాంటీ డెవలప్మెంట్ అను, యాంటీ ప్రోగ్రెసివ్ అను, యాంటీ స్టేట్ అను ఇలాంటి ముద్ర వేయాలనే ప్రయత్నం చేయడం. ఒక్కటంటే ఒక్కటి నిన్న ఆయన మాట్లాడిన వాటిలో ప్రతి మాటకు కావాలంటే వీడియో వేసి చూపొచ్చు, అన్ని అబద్దాలనే విషయం దాంట్లో తెలుస్తుంది. ఆయనవే ఉన్నాయి వీడియోలు, మనం ఎక్కర్లా, ఆయనవి ఉన్నాయి. ఇప్పుడు ఆయన పక్కన నిలబడిన ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలు ఉన్నాయి. వాళ్ళు గతంలో మాట్లాడిన మాటలు వేస్తేనే నిన్న అతను ఏమంటారు, పవిత్రమైన మట్టి పార్లమెంట్ నుంచి తెచ్చి మోడీ గారు ఇచ్చారు, యమునా నది నీళ్లు తెచ్చి ఇచ్చారని నిన్న అన్న వ్యక్తి ఆ అద్భుతమైన దీనివల్లే, ఇక్కడ అన్ని దేవాలయాల నుంచి తెచ్చిన దీనివల్లే ఈరోజు ఇంతటి అద్భుతం జరిగిపోయింది, చట్టబద్ధత వచ్చింది, పార్లమెంట్లో యునానిమస్ గా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయన్న పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి 17లో కటీఫ్ చెప్పాక బీజేపీతో 18లో అప్పుడు ఏదో ధర్మ పరిరక్షణ ఏదో చేసినట్టున్నారు ప్రభుత్వం ఖర్చుతో డబ్బులు పెట్టి ఢిల్లీలో. అక్కడ ఏమిచ్చినా పీఎం క్వశ్చన్ చేసి ఆయన మోడీ గారిని ఏమిచ్చినా ఇంత మట్టి చెంబు నీళ్లు ఇంత మట్టి ఇచ్చారని అనలేదా? అది ఆ రెండు పక్కన పెట్టిన ఆయన చెల్లించాడు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఏమనాలో అదే అని అంటాడు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అది ఒక ఎవరు రాజధాని కాదు, కొంతమంది వాళ్ళ కోసం కట్టుకుంటున్న ఇదని తను అన్నాడు. అవన్నీ ఉన్నాయి హిస్టరీ. అంటే ఎవరు దాంట్లో ధైర్యం ఏంటంటే రోజు సగటు మనిషి కానీ లేదా ఎవరు పనుల్లో వాళ్ళు ఇవన్నీ చూడరు కదా అనేది. ఊదర కొడితే దడదడదర కొడితే అవి నిజమే కావచ్చు అనుకుంటారు కదా. పోనీ మాలాంటి వాళ్ళం ఎవరన్నా రైజ్ చేసామనుకో, వాళ్ళకి పని బాటలేదు, యాంటీ డెవలప్మెంట్ యాంటీ స్టేట్ అని ముద్ర వేస్తే ఆయన చేతిలో ఉన్న ప్రాపగాండా మెషిన్ ఏదైతే ఆయన నిర్మించుకున్న వందల కొద్ది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆయన దోపిడీ గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి దడదడ ఊదరగొడితే ఈ వాయిస్ పెద్ద వినపడదు కదా, ప్రతిపక్షంగా మేమున్న మా వాయిస్ వినపడదు కదా అనేది ఆయన బలమైన నమ్మకం కావచ్చు. దానివల్లే నిన్న ప్రతి మాటలో అబద్ధం మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి నిజం లేదు. నేను ఇంకొక ఆశ్చర్యం మీరు గమనించింటారు అందరూ మాటల మధ్యలో. నిన్న ఈరోజు అదే పనిగా చూస్తూ వచ్చిన ఎక్కడన్నా ఒక్క మాట అన్నా ఎదిరిందేమనుకుంటే ఏదీ లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఈయన ఒక అద్భుతమైన ఇది చేస్తుంటే అమరావతి మీద కులముద్ర వేయబోయారట. మేము వేయడం ఏంది? నిన్న మీ సోదరి ఆమె రేణుకా చౌదరి గారు రాజ్యసభలో తొడగొట్టి, ఎందుకంటే ఆమె తొడగొట్టడం అలవాటు, ఇప్పుడు తొడగొట్టి ఏదో అన్నారు, పెట్టరా అమరావతి పిలవరా కమరావతి అని. అంతకుముందు ఆమె అన్నారు ఆమె కొండ మీద అమ్మవారు కింద కమ్మవారు అని. మేమంటున్నది కాదు, పాపం నాకు తెలిసి కమ్మవారు అందరూ కూడా అనుకుంటుంటారని అనుకోరు.
ఎందుకంటే ఇది ఒక్క కులంది కాదని వాళ్ళకు తెలుసు, కానీ నీకుంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది అనేది. ఎందుకుంది అనుకుంటున్నా అంటే నేను అనుకోవట్లా. ఆమె అంత మాట అంటే ఒక్కడంటే ఒక్కడు దాన్ని డినై చేయలే. టీడీపీ నుంచి అదేందమ్మా అట్లంటావు, ఇది అందరి రాజధాని కదా అని అన్నానులా. పైగా ఆయన లోకేష్ బాల్కనీలో కూర్చొని ఆమెకు దండం కూడా పెడుతున్నాడు. మంచి మాట అన్నావు పెద్దమ్మ, ఎంత చక్కటి మాట అన్నావు అన్నట్టు ఆయన పోజ్ ఇచ్చాడు. ఇది అక్కడ పిక్చరు. నిన్న చూస్తే ఈయన మరి ఇట్లా ఎట్లా అనగలుగుతున్నాడు నాకు అర్థమంట. కులముద్ర మేమేస్తానమా? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వేశారా? పోనీ మా పార్టీ నాయకులు ఎవరైనా వేశారా? నీ అవినీతికి అది ఓ పెద్ద ఇదేని చెప్పి ఒక ఖజానా మొత్తం దోచుకోవడానికి నువ్వు చేసుకున్న ఏర్పాటని నిందిస్తున్నావు. రాష్ట్రాన్ని ముంచి నీ అవినీతికి నువ్వు ఏర్పాటు చేసుకున్న వ్యవహారం అని చెప్పి విమర్శిస్తున్నావు ఆధారాలతో సహా. అంతే తప్ప కులమని మేమెప్పుడు అన్నాము. మీరు మీ వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటున్నారు, నువ్వు దాన్ని ఖండించట్లా.